ముందైతే నేను ఐ వాంట్ టు సస్టైన్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ముందు నాకు ఉనికి వస్తే దాని తర్వాత వేరెవరికి లైఫ్ ఇవ్వడం కొద్దిగా ఆలోచిస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హే హాయ్. పర్లేదు అడుగు. నువ్వు జర్నలిస్ట్ ఎప్పుడయ్యో? అవునా, మారిపోయావా? నీకు అవ్వలేదా? ఏం చదువుకున్నావు? నీకోసం వచ్చా అన్న. ఏం చదువుకున్నావు అంటున్నా? 10th పాసా? ఇంటర్ ఫెయిలా? ఓ 12th ఫెయిల్. ప్లీజ్ సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి అన్న. థ్యాంక్ యూ. అండ్ ఉమెన్స్ డే ఈరోజు కాబట్టి, అండ్ మీ అమ్మగారికి ఉమెన్స్ డేకి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ కానీ ఏదైనా ఒక మర్చిపోలేని మూమెంట్ ఏమన్నా ఆవిడతో షేర్ అంటే ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత హౌస్ని ఆవిడ ఫస్ట్ నా చౌ పట్టుకుని గిల్లేశారు. ఏరా అవసరమా నీకు, ఎందుకు నా పేరు పెట్టడం అవసరం అని చెప్పారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. బికాస్ మదర్స్ ఎప్పుడైనా కానీ అలా చేస్తేనే నాకు హ్యాపీనెస్. అలా చేయకపోతే ఎలాగ అంటే ఇంకెప్పుడు మనకి ఆ నొప్పి రాదు, వేరే నొప్పి ఇంకే తెలియదు. సో ఐ బిలీవ్ మదర్స్ లవ్ ఇస్ దట్ ఇన్ దట్ వే. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే. అండ్ హర్షిత్ గారు, నవీన్ గారు, సో మీ ఇద్దరికి క్వశ్చన్. సో బేసిక్గా ఈ ఫిలింకి అండ్ సాయానికి రెమ్యునేషన్ ఇచ్చారా, లేకపోతే ఫ్రెండే కదా సరదా చేసేద్దాం అలా ఆయన సెట్ చేశారా? మీమర్లా క్వశ్చన్ అడిగా జర్నలిస్ట్ పోయింది. ఈ సినిమాకి రెమ్యునరేషన్ అనే కాన్సెప్ట్ చాలా ట్విస్టెడ్ అండి. ఎందుకంటే అప్పటి నుంచి నేను కొంచెం డబ్బులు తీసుకుంటా, వాడి దగ్గర చాలా అకౌంట్లు ఉన్నాయి. అది సో తర్వాత చూసుకుందాం లేరా, అది ఇండియాలో ఉన్న కోర్టు కేసుల కన్నా చాలా ఖాతాలు ఉన్నాయి దాంట్లో. అది తీరడానికి 4 జన్మలు అవుతాయి. అది సో బేసిక్లీ మేము వచ్చింది, ఇట్స్ నాట్ ఫర్ రెమ్యునరేషన్ ఆర్ ఎనీథింగ్. దిస్ ప్రాజెక్ట్ డజంట్ హ్యావ్ క్యాలిక్యులేషన్స్.